హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియన్ కపుల్ ఇన్ ఢిల్లీ. ఈరోజు మనం ఈజీగా వెజిటబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను ఇక్కడ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నానండి. మీరు బయట నార్మల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఫస్ట్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. సో లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే మసాలాలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగాక అప్పుడు మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక పొటాటో అండ్ క్యారెట్ ఒకటి అండ్ బీన్స్ కూడా తీసుకుంటున్నానండి. అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్ అండి, రెడ్, ఎల్లో, గ్రీన్, అవి కూడా యాడ్ చేసుకున్నాను ముక్కలుగా కట్ చేసుకొని. అవి యాడ్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న గ్రీన్ బఠానీ అండ్ మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes అలా వదిలేయాలండి. వదిలేసాక అప్పుడు టమోటా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టమోటాస్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే 2 to 3 టమోటాస్ యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్ బిర్యానీ అంటేనే మనకి నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి నేను యాడ్ చేసుకున్నాను. మీ అవైలబిలిటీని బట్టి మీరు కూడా యాడ్ చేసుకో. సో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గట్టు అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ముక్క త్వరగా ఉడుకుతుందండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం బదులు కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బియ్యం చూడండి, బియ్యం కడిగి పెట్టుకున్నాను ఒక పక్కన. అండ్ మనం నానబెట్టుకోవాలండి బియ్యం ఒక 20 minutes బిఫోర్ అలాగా ఒకసారి క్లీన్ చేసుకొని నానబెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను. సో 2 cups వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 1/2 cup ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నానండి వాటర్. అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదండి బియ్యం, 20 minutes బిఫోర్ నానబెట్టుకున్నాం. ఆ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చండి. సో ఇలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని సాల్ట్ ఇప్పుడే చూసుకోవాలండి. సాల్ట్ సరిపోతే ఓకే, లేకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ విజిల్ ఇంకా పెట్టేసుకోవడమేనండి. 3 whistles పెట్టుకుంటే ఉడికిపోతుందండి. సో ఆఫ్టర్ 3 whistles అయిపోయినట్టేనండి. చల్లారాక ఇలా మూత తీసి చూస్తే యమ్మీ యమ్మీ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, చూడటానికి ఎంత బాగుందో. అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, రైస్ చాలా తక్కువ ఉంది, వెజిటబుల్సే ఎక్కువ ఉంది. సో చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. టేస్ట్ అయితే మాత్రం బాగా కుదురుతుందండి. సో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వీ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.